శెట్టి బలిజ యువసేన సేవలు అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలో శెట్టి బలిజ యువసేన ఆధ్వర్యంలో ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామానికి చెందిన కడిమి మణికంఠ బోన్ క్యాన్సర్ వ్యాధికి గురై చికిత్స చేయించుకోలేని స్థితిలో బాధపడుచుండగా స్పందించిన శెట్టి బలిజ యువసేన సభ్యులు వాట్సాప్ గ్రూప్ ద్వారా సేకరించిన 2,22,000 నగదును మంత్రి సుభాష్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు శెట్టి బలిజ యువసేన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ యువసేన గ్రూప్ సభ్యులు అభినందనీయులు అని అన్నారు. ఈరోజు కడిమి మణికంఠ అని 30 సంవత్సరాల వయసు గల యువకుడు బోన్ క్యాన్సర్కి బారిన పడి వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి. ఆయన అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. అత్యంత విషాదకరమైన సంఘటన. అది తెలుసుకున్న శెట్టి బలిజ యువసేన గ్రూప్ సభ్యులందరూ సుమారు 2,20,000 రూపాయలు ఈరోజు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. కష్టమని తెలిసిన వెంటనే ఎన్నోసార్లు స్పందించిన శెట్టి బలిజ యువసేన మరొకసారి వెనువెంటనే స్పందించి 2,20,000 మరి ఆ కుటుంబం ఆదుకోవడానికి ఇచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కరోనా తర్వాత ఈ యొక్క సేవాభావం అందరిలోనే పెరిగింది. ఎందుకంటే ఒకరు ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని తెలియని పరిస్థితిలో మరి ఆ రోజు రావటం, మరి పక్కనున్న వాళ్ళు ఉన్నారా లేరా అని తెలుసుకుని లోపే పక్క వాళ్ళు చనిపోవడం జరిగేది. అవన్నీ చూసి మరి కొంత యువత ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే శెట్టి బలిజ యువసేన గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదల పాలిట ఒక ధైర్యంగా నిలుస్తారని భావిస్తూ థ్యాంక్ యూ. లోపే పక్క వాళ్ళు చనిపోవడం జరిగేది. అవన్నీ చూసి మరి కొంత యువత ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే శెట్టి బలిజ యువసేన గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదల పాలిట ఒక ధైర్యంగా నిలుస్తారని భావిస్తూ థ్యాంక్ యూ.